గుండుసూదిపై భోగాపురం ఎయిర్పోర్ట్ గోల్డెన్ లోగో సూక్ష్మ కళాకారుడు రమేష్ ఆచార్య అద్భుత సృష్టి. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి మరోసారి తన అసాధారణ ప్రతిభను చాటుకున్నారు. గుండుసూది మీద నిలిచే అంత చిన్న పరిమాణంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం గోల్డెన్ లోగోను రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పలుచటి బంగారం రేకుపై విమానం ఆకారంలో ఉత్తరాంధ్ర గర్వకారణమైన భోగాపురం విమానాశ్రయ లోగోను అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దారు. ఈ కళాఖండం తయారీకి సుమారు 80 మిల్లీగ్రాముల బంగారం వినియోగించగా పూర్తి చేయడానికి దాదాపు 2 గంటల సమయం పట్టిందని రమేష్ ఆచారి తెలిపారు. తాను రూపొందించిన ఈ ప్రత్యేక గోల్డెన్ లోగోను త్వరలోనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రమేష్ ఆచారి సృజనాత్మకతపై స్థానికులు కళాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నా పేరు కొత్తపల్లి రమేష్ ఆచారి. మాది శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ గ్రామం. మనం ఈరోజు ఏంటంటే దేశం చాలా గర్వించదగ్గ దినం. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలకు కీర్తి కిరీటమైన భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఆగస్టు 1వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నారు. 1 సెంటీమీటర్న్నర వెడల్పు 1 సెంటీమీటర్న్నర కేవలం 80 మిల్లీగ్రాముల బంగారం, అంటే ఒక ధాన్యం గింజ ఎంతైతే బరువు ఉంటుందో దానికన్నా తక్కువ మిల్లీగ్రాముల బంగారంతో తయారు చేసింది. ఎందుకంటే సువర్ణ అక్షరాలు అనేది చాలా విలువైనది. కాబట్టి భోగాపురం అనేది సువర్ణ అక్షరాలతో చరిత్రను తిరిగి రాయాలని, అంతర్జాతీయ విమానాశ్రయంగా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదములు.